మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో భాగంగా ఇవాల్టి నుంచి మహిళలకు జీరో టికెట్ ను జారీ చేయనున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు కూడా రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోంది. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్వేర్ ను సంస్థ అప్డేట్ చేసింది. ఆ సాఫ్ట్వేర్ తో మెషిన్ల ద్వారా ఇవాల్టి నుంచి జీరో టికెట్లను టీఎస్ఆర్టీసీ జారీ చేయనుంది. ఇందులో భాగంగా స్థానికత ధృవీకరణ కోసం మహిళా ప్రయాణికురాళ్లు తమ వెంట ఆధార్, ఓటర్ తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాటిని కండక్టర్లకు చూపించి విధిగా జీరో టికెట్లను తీసుకోవాలి. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్స్ సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఈ టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను ఈ సందర్భంగా సజ్జనార్ అభినందించారు. ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీ సిఓఓ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ మునిశేఖర్, సిటిఎం జీవన్ ప్రసాద్, సిఈఐటి రాజశేఖర్, అలాగే ఐటీ ఏటీఎం రాజశేఖర్ తదితరులంతా పాల్గొన్నారు.